నమస్తే చిన్నారులారా, మన పురాణ కథల ప్రపంచానికి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేవీ భాగవతం కథ వినబోతున్నాం. ఈ కథలో శక్తి అమ్మవారి మహిమ, విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం గురించి తెలుసుకుందాం. మరి కథ మొదలు పెట్టేద్దామా? ఒకప్పుడు నైమిసారణ్యం అనే పవిత్రమైన అడవిలో చాలా మంది మునులు ఉండేవారు. వాళ్ళు మంచి మంచి పురాణ కథలు వినడం చాలా ఇష్టపడేవారు. అక్కడ సూతుడు అనే మహర్షి ఉండేవారు. ఒక రోజు శౌనకుడు అనే ముని, స్వామీ, మాకు దేవీ భాగవతం కథ చెప్పండి అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు: ఈ ప్రపంచాన్ని సృష్టించేది, కాపాడేది, లయచేయేది ఆదిశక్తి అమ్మవారే. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు కాపాడుతాడు, శివుడు లయ చేస్తాడు, కాని వీరందరికీ శక్తి ఇచ్చేది అమ్మవారే. ఒకసారి వ్యాసమహర్షి నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు పక్షులు తమ పిల్లలకు ఆహారం పెడుతుంటే చూసి, నాకు ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, ఆదిశక్తిని ప్రార్థించు, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పారు. మరొకసారి దేవతలు యజ్ఞం చేయాలి అనుకున్నారు. అందుకు విష్ణుమూర్తి అవసరం. కాని ఆయన చాలా అలసిపోయి నిద్రపోతున్నారు. ఆయన దగ్గర ఒక విల్లు ఉంది. ఒక చిన్న పురుగు ఆ విల్లుని తాడు కొరికింది. అప్పుడే విల్లు ఒక్కసారిగా బలంగా ఎగిరి విష్ణుమూర్తి తల వేరైపోయింది. దేవతలు చాలా భయపడ్డారు. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. ఆమె కృపతో విష్ణుమూర్తికి గుర్రం తల అమర్చారు. అలా ఆయన హయగ్రీవుడు అయ్యారు. హయగ్రీవుడు చాలా జ్ఞానం కలిగిన దేవుడు. అతను దేవతలను కాపాడాడు. మోరల్: ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? మనకు ఎంత శక్తి ఉన్నా దైవ అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేం. అందుకే మనం ఎప్పుడూ దేవుణ్ణి స్మరించాలి, మంచి పనులు చేయాలి. పిల్లలారా, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ పెట్టండి. ఇంకా ఇలాంటి మంచి పురాణ కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కథ వినాలి అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం.